ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. నిన్న నేను పూజ చేసుకునే పూజా ద్రవ్యాలన్నీ ఈరోజు మార్నింగ్ అయితే తీసానండి. నిన్నటికి వసంత నవరాత్రులు 4వ రోజు అండి, పంచమి అండి. పంచమి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలతో అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలనిపిస్తుంది. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడమే కదా నా పని. మా పంతులు బాబుకి అడిగాను, బాబు అష్టోత్తరాలు చదువుకోవడానికి నా దగ్గర తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే మంగళకరమైన వస్తువులు కొన్ని ఉన్నాయండి అంటే, ఏమేమి ఉన్నాయని అడిగారండి. అడిగితే ఇలా గోమెత చక్రాలు ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అలాగే చిట్టి గాజులు కూడా ఉన్నాయి. చిట్టి గాజులతో అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోవచ్చా అని అంటే, చిట్టి గాజులతో చేసుకోక తల్లి, అవి కొన్ని ప్లాస్టిక్ వస్తున్నాయి, నీకు అంతగా అమ్మకి గాజులతో చేసుకోవాలంటే మట్టి గాజులు కొనుక్కో అమ్మ, 108 గాజులు కొనుక్కొని అష్టమి వస్తుంది కదా, అష్టమి రోజు అయితే అష్టోత్తరాలు చదువుకో తల్లి అని అన్నారండి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీ దగ్గర చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులతో అమ్మవారికి అష్టోత్తరాలు చేయకూడదంట. వీలుంటే మట్టి గాజులు ఉంటాయి కదండి, దాంతో చేస్తే చాలా చాలా మంచిది. అష్టమి రోజు మాత్రం తప్పకుండా చేసుకోండి. అంటే మీకు గాజులతో దొరకకపోతే, అంటే గాజులతో చేయకపోతే ఇంకొక విషయం చెప్పారండి. దానిమ్మ పండు అంటే అమ్మకి చాలా ఇష్టం అండి. మంచి దానిమ్మ పండు ఒకటి తెచ్చుకొని ఒలిచిపెట్టుకొని చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకొని కుంకుమర్చన చేసుకోమన్నారండి అష్టమి రోజు. ఈ మంగళకరమైన వస్తువులతోని చేసుకోమన్నారు, కానీ చిట్టి గాజులతో అయితే వద్దన్నారండి. ఓకేనా? అందుకే మీ అందరి దగ్గర చిట్టి గాజులు ఉంటే దయచేసి మీరు అష్టోత్తరాలు అయితే చదవకండి, అష్టోత్తరాలు చేయకండి చిట్టి గాజులతో. ఓకేనా? ఇక ఇలా అయితే మార్నింగ్ అయితే చక్కగా నిత్య దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకున్నాను. అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని అష్టోత్తరాలు చదువుకున్నానండి. లలిత సహస్రనామం మార్నింగ్ చదవలేదండి, ఎందుకంటే ఈరోజు కొంచెం మాకు లేట్గా వాటర్ వచ్చాయండి. మాకు హైదరాబాద్కి ఇంకా వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే వచ్చాయి వాటర్, అందుకే పూజ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. లలిత సహస్రనామం మార్నింగ్ చదవలేదండి, అష్టోత్తరాలు చదువుకొని సింపుల్గా నిత్య దీపారాధన చేసుకున్నానండి. సాయంత్రం ఎలాగా అమ్మకు పూజ చేస్తాను కదని ఉద్దేశంతో. ఓకేనా? ఆ తర్వాత గౌతమ్ కూడా ఆఫీస్కి వెళ్తాను అన్నాడు, వాడికి కూడా వంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలని తొందరగానే పూజ అయితే ఈరోజు నిత్య దీపారాధన చేసుకున్నాను ఫ్రెండ్స్. నిన్న పంచమి రోజు నేను పూజ చేసుకునే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద